ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసుల అదుపులో మరో 2 అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రణీత్ రావును మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. కస్టడీ పిటిషన్ రిజెక్ట్ చేయాలని అడిషనల్ ఎస్పీ తరఫు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో ఒక పార్టీకి సంబంధించిన డబ్బు తరలింపులో వీరి పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిని విచారించడం చాలా అవసరమని పోలీసులు అంటున్నారు. పోలీసులు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను మరో 5 రోజుల కస్టడీని కోరినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, ప్రస్తుతం మనం చూడొచ్చు దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపుగా మరొక 2 కూడా అరెస్ట్ చేసిన జరుగుతూ ఉంది. అలాగనే ఇప్పుడు ఎవరైతే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న 3 కూడా 5 రోజుల పాటు తమ కస్టడీ కావాలని అడిగిన నేపథ్యంలో ఖచ్చితంగా దీంట్లో కోర్టు ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. దీని మీద ఇంకా జడ్జిమెంట్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కావాలంటే 3 కూడా 5 రోజుల పాటు కస్టడీ విచారిస్తే ప్రస్తుతం మరో 3 పోలీసు అధికారులు పారాలో ఉన్నారు. ఒక 6 మాత్రం ఇంకా ప్రస్తుతం డ్యూటీలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. వీళ్ళ 3 విచారిస్తే ఖచ్చితంగా ఈ పరమైన 3 గురించి కావచ్చు, ప్రస్తుతం ఉన్న 6 మొత్తంగా 12 మంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు పోలీసులు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి పూర్తి సమాచారం రావాలంటే ఇంకా కస్టడీ కావాలంటే పోతున్న పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఇదే కేసులో 2 అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరు ఎవరు తర్వాత అంటే ఫ్రెండ్స్ సమాచారంతో వాళ్ళిద్దరిని కూడా విచారించడం తెలుస్తాం. దీంట్లో వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా కొంత కీలకమైన సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ఇంకా మరికొంతమందిని కూడా అంటే ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే 30 మంది ప్రైవేట్ సైన్యంతో పాటు కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ఉన్న నేపథ్యంలో మరి 2 కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం ప్రశ్నిస్తున్న తెలుస్తా ఉంది. ఇంకా మరికొంతమందిని కూడా నోటీసులు జారీ చేసి పిలిపించే అవకాశం కనిపిస్తుంది. మరి కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరి 3 జ్యుడిషియల్ కస్టడీ తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటపడతాయని చెప్పి కూడా పోలీసు యంత్రాంగం భావిస్తామని శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.